ఫ్రెండ్స్ ఇదిగో లేసాము. నేనైతే ఫ్రెష్ అయిపోయా. ఆంటీ వాళ్ళు చాయ్ ఇచ్చారు, చాయ్ తాగుతున్నాము. అస్సలు నిద్రలేదండి రాత్రి. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కష్టంగా వెళ్ళినట్టే ఇది. ఇంతకుముందు ఒకరోజు ముందు వచ్చాము, ఇప్పుడు 4-5 గంటల ముందు వచ్చాము. ఇదిగో టీ అయితే బాగుంది. కొంచెం స్నానం చేపిస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారండి. ఎక్కడన్నా ఉంటుందా ఇలాగా? ఎందుకంత అభిమానం మేమంటే. టైం అయిపోయింది. హడావుడి అవుతుంటే ఆంటీ నేను తినిపిస్తా తినమ్మా అని చెప్పేసి గబగబాని తినిపిస్తున్నారు. నాకేమో ఈ అన్న తినిపిస్తాడేమో అని చెప్పి చూస్తే అన్న తినపట్లేదు. అన్న వీడియో తీసుకుంటున్నాడు, తినిపించట్లేదు. టిఫిన్ చెప్పించారండి, లేట్ అయిపోతుంది అన్నా సరే తినేయాలండి అని చెప్పేసి టిఫిన్ చేస్తున్నాను. అయితే చేయట్లా. చూసారుగా ఆంటీ పెట్టింది. నేను కడుక్కున్న పట్టీలు అవేనా? అను కొత్త డ్రెస్ తెచ్చుకుంది, కానీ అది వేసుకోకుండా పాతది వేసుకుంది. లక్కీగాడు అసలే ఏడుస్తున్నాడు. లక్కీగాడు ఏడుస్తున్నాడుగా, పాలు ఇవ్వడానికి మళ్ళీ ఇబ్బంది అయిద్దని ఫీడింగ్కి సెట్ అయ్యేటట్టుగా టాప్ వేసుకుంది అనమాట. 9 అయిందండి, బయలుదేరుతున్నాం ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇప్పటికే లేట్ అయిపోయిందని కంగారు ఉంది. కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ నుంచి. ఆంటీ వాళ్ళతో సరిగ్గా మాట్లాడటం కూడా కుదరలేదు. ఇక సాయంత్రం వచ్చిన తర్వాత మనం కుశాలుగా కబుర్లు చెప్పుకోవటం. అది రండి, నీ దగ్గరే ఉండాలి. బయలుదేరామండి. ఉప్పల్ నుంచి ఎల్బీ నగరా లేకపోతే ఉప్పల్ నుంచి ఇంకెక్కడికన్నా ఇస్తారా? ఎంజీవీఎస్ ఇస్తారా? ఐడియా ఉందా? మెట్రో వెళ్తుంది అక్కడ నుండి డైరెక్ట్ అదే జేబీ. ఇందాక స్టార్ట్ అవ్వాలి కెమెరా, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ ఇదిగోండి కార్లో నెయిల్ పాలిష్ చేసుకుంటుంది. చిచి ఏంటిది ఇది? ఆటోలో టైం లేదు కదా, ఏం చేస్తాం? హడావుడి. ఫ్రెండ్స్ ఇదిగో దిగిపోయాము. ఇటా వ్లాగ్ కంటిన్యూ అయ్యే ముందు అగారో వల్ల ద బెస్ట్ ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తున్నానండి. 3-in-1 హెయిర్ స్టైలర్ అగారో వాళ్ళది. చాలా బాగుందండి. ఇది 360 degrees రొటేట్ అవుతుంది. కార్డు వైర్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందనమాట. దీంట్లో మనము క్రింపింగ్ చేసుకోవచ్చు, స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు, కర్లీస్ చేసుకోవచ్చు అనమాట. నాది లాంగ్ హెయిర్ కదా, నాకు కర్లీస్ అంటే చాలా ఇష్టము. బట్ నా హెయిర్ అయితే సిల్కీగా, స్మూత్గా, స్ట్రైట్గా ఉంటుంది. సో నేను కర్లీస్ అండ్ క్రింపింగ్ చేసుకోవచ్చు అని ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. దీనికి ఒక బటన్ ఉంటుందండి. ఈ బటన్ మనం క్లిక్ చేసామంటే, ప్రెస్ చేసి పట్టుకున్నామంటే మనకు కావాల్సింది అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మనకు అవసరం లేనిది అది ఆఫ్లో పెట్టేసుకోవచ్చు. అంటే ఇలా బటన్ నొక్కేసి పెట్టామనుకోండి, అదైతే క్లోజ్ అయిపోతుంది, మనకు కావాల్సింది ఓపెన్ అవుతుంది. చాలా బాగుంది. ఎక్కడికంటే అక్కడికి హ్యాండీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ట్రావెల్లో కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఈవెంట్ ఉంది కదండి హైదరాబాద్లో, నేను అక్కడ మంచిగా కర్లీస్ చేసుకొని సో ఈవెంట్లో మంచిగా కనపడదామని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. సో ఇది తీసుకొని వెళ్తాను. తీసుకెళ్ళడానికి ముందు అసలు ఎలా ఉంది ఏంటనేది ట్రై చేయాలి కదా. సో దీన్ని అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ హీట్ స్ప్రే, హెయిర్ ప్రొటెక్టర్ ఉంటుంది కదా, హీట్ ప్రొటెక్టర్, అదైతే స్ప్రే చేసుకున్నాను. ఇప్పుడు క్రింపింగ్ చేస్తున్నాను. జస్ట్ నేను చూసుకుంటున్నాను నాకు సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. చాలా బాగా అవుతుందండి. జస్ట్ నేను అలా పెట్టి ఒక 5 seconds అలా ఉంచుతున్నాను, అంతే, వెంటనే క్రింపింగ్ వచ్చేస్తుంది. ఇది చూడగానే కార్తీక దీపంలో దీపం వేసుకుంటుంది కదా, సో అది గుర్తొచ్చేసింది. సో దీంతో నేను చాలా హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు అని అయితే కాన్ఫిడెన్స్ వచ్చింది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా దీన్ని అయితే క్యారీ చేయొచ్చు అండ్ స్టైల్స్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా స్ట్రైట్కి అయితే జస్ట్ నేను క్రింపింగ్ చేసింది స్టైలింగ్ చేసి చూపిస్తున్నాను. మనం పట్టుకోవడానికి కూడా ఈజీగా మనకి చివర్లో ఎడ్జ్లో ఉంటుంది. దాన్ని చక్కగా హ్యాండ్ చేసేసి ఇలా స్ట్రైట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. మెన్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. కర్లీస్కి అయితే ఇదిగోండి హీట్ అయిన తర్వాత ఇలా రోల్ చేసామంటే మంచిగా కర్లీస్ వస్తాయి అనమాట. దీనికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా వస్తుంది. సో చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ నా ఫేస్ కట్కి కర్లీస్ బాగుందా, క్రింపింగ్ బాగుందా, స్ట్రైట్నింగ్ బాగుందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.
లాంగ్ హెయిర్ కదా, కర్లీస్ ఉంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్ షార్ట్గా ఉన్నాయన్నీ కర్లీస్ పెట్టుకొని హెయిర్ అంతా లీవ్ చేద్దామని చెప్పేసి అయితే నేనైతే ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. నాకు అసలు తెలియదండి హెయిర్ స్టైలింగ్స్ చేసుకోవడము, ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం అసలు తెలీదు. కానీ ఈ ప్రోడక్ట్ అయితే చాలా ఈజీగా ఉంది యూజ్ చేయడానికి. అండ్ ఇది చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. మీరు ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇది చూసారా ఎన్ని కర్లీస్ చేశాను. మీకు కర్లీస్ చేయని హెయిర్ కూడా వేరియేషన్ చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే కర్లీస్ చేయలేదు, ఇది కర్లీస్ చేసుకున్నాను. వేరియేషన్ చూస్తున్నారుగా డిఫరెన్స్. సో ఏది బాగుందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు భలే నచ్చింది ఈ ప్రోడక్ట్ అయితే. సో నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. మీకు కూడా కావాలండి ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోండి. అగారో 3-in-1 హెయిర్ స్టైలర్ చాలా బాగుంది. ఆటో దిగామండి, ఇక్కడికి 109 రూపాయలు తీసుకుంది. మెట్రో, ఇదేం మెట్రోనే? ఏంటిది? ఉప్పలేగా, ఉప్పల్ మెట్రో స్టేషన్లో దిగామండి. కొన్ని టికెట్స్ తీసుకుంటున్నాను. లొకేషన్ సరిగ్గా తెలియక ఫుల్గా పెట్టేస్తున్నాం ఆటోలకైతే. ఏం చేయలేము, ఇంకా వెళ్ళాలి. టైం అయిపోయింది, ఆల్రెడీ 10 అయిపోయింది. అసలు ఎలా చేస్తారో లేదో తెలీదు. చాలా టెన్షన్లో ఉన్నాం. చూడండి మొత్తానికి నానా తిప్పలు పడి పరుగులు అయిపోయిందండి. అమ్మ టైం ఇంత పొద్దున్నే పెట్టారు, ఎన్ని తిప్పలు పడుతున్నావు. జాగ్రత్త, జారిద్ది, అది జారిద్ది. అమ్మో తలెత్తిన కనపడతలేదండి, ఎంత హైట్ ఉన్నాయి బిల్డింగ్లు. ఇలాంటిది ఒకటి ఉంటేనా మామో. యూట్యూబ్ మీటప్ కిదర్, యూట్యూబర్స్ మీటప్ इसको भी यार अच्छा रहता है. अरे छोटा यूट्यूबर, छोटा हाथ है पे उनका हाथ पकड़ने के लिए ऐसा आड़ा डालो, आड़ा लकी क्या हो रहा है? हाँ क्या हो रही है? छोटा यूट्यूबर है. ఇలాంటి బ్యాడ్జ్లు అయితే ఇచ్చారు. అనుకి కొంచెం వేరేది ఇచ్చారు, మనది వేరేది. లక్కీ గారికి ఇచ్చారు బ్యాడ్జ్. చూపిరా, ఇది లక్కీ గారికి బ్యాడ్జ్, జారా, ఒక స్టాంపు, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అంటే ఇది ఎరారే. లోపలికి ఇది ఎంట్రన్స్. ఇట్లా లోపలికి రాగానే వాటర్, పైనాపిల్, లెమన్. ఇది డెకరేషన్ ఐటెం కాదా, తినే ఐటమా? ఇది డెకరేషన్ ఐటెం ఏమనుకున్నానండి, కాదు తినే ఫుడ్ అన్నమాట. ఇది మొత్తం ఐస్ క్యూబ్స్ వేసి ఇలా పెట్టారు. లోపలికి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏమున్నాయంటే ఏ బిస్కెట్స్, కుకీస్ అనుకుంటా, కేక్స్. వావ్, ఇది సూపర్. డోనట్సా, వాల్నట్సా? వావ్ సూపర్, ఇది సూపర్. ఈ ఫుడ్ ఐటమ్స్ కంటే ఇవి బాగున్నాయి. వావ్, ఎందుకని స్పెషల్గా ఏంటో తెలియదండి వీటి పేర్లు. కాఫీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ అసలు ఎందుకు పెట్టారు స్పెషల్గా? ఇవి పెట్టారు క్రియేటర్ కలెక్టివ్. ఇదేంటి తినేవా? ఇలా ఉందండి మొత్తం. పిల్లలకి బాగాలేదని అసలు ఈసారి వద్దు అని అనుకున్నాను. అలాగే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది రావట్లేదని చెప్తే నేను డ్రాప్ అవుదాం అనుకున్నాను. కానీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడో కానీ రాదు, మిస్ చేసుకోవద్దన్న ఉద్దేశంతో కొంచెం తిప్పలు పడుతూ అయినా వచ్చేసామన్నమాట. సో చాలా లేట్ అయింది, చాలా కంగారు పడుతూ వచ్చాము. బట్ ఫైనల్లీ టైంకి అయితే వచ్చాము. మేము వచ్చిన ఒక 40 మినిట్స్కేమో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలి. ఉంది కదా? అయ్యో లేదు, అన్ని ముస్లిమ్సే. లేరు, ముస్లిమ్సే. అన్న ఎల్లు తింతో చిన్న షార్ట్ వీడియో లాగా వ్లాగ్లో ఒక షూట్ చేశారు, అయిపోయింది. బావా ఇవి చూసావు అక్కడ? అవన్నీ ఫుడ్డే.
అలాగే ఐస్ క్యూబ్స్ వస్తాయి ఇప్పుడు వచ్చాయి. నేను అదే డెకరేషన్ ఐటమ్ ఏమో అనుకున్నా ఫస్ట్. నాకు కాఫీ కావాలి. మ్యాగీ ఏమో ఇంకా కాఫీ తాగుతున్నారనమాట. ఆమెను అడిగితే కాఫీ అయితే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. నేనేమో చికెన్ బర్గర్ అయితే తీసుకున్నాను. ఇంకా చాలా తినాలనిపించింది, బట్ ఇంటి దగ్గర కాస్త కూస్తో ఆంటీ తినిపించారు కదా, ఇంకా కొంచెం కడుపు నిండుగా ఉంటే ఒక బర్గర్తో అయితే సరిపెట్టుకున్నాను. తినెవరో మీకు తెలుసా? గుర్తుపడితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ బ్రో అండే అతనైతే తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా చాలా వరకు తెలియని వాళ్ళే వచ్చారండి, తెలిసిన వాళ్ళు తక్కువగా అనిపించారు. ఈసారి ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు రాకున్నా కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. ఒక 5 to 10 minutes మాత్రం మనకు తెలియని కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నట్టు అయితే అనిపించింది అనమాట. సో ఇది ఈవెంట్ కూడా చాలా తక్కువ జనం వచ్చారు, తక్కువ మంది అటెండ్ అయ్యారు అన్నట్లుగానే అనిపించింది. సో ఇంకా ప్రవళిక గారు ఒక్కరే తెలుసు, హోస్ట్గా వచ్చిన ప్రవళిక గారు, రిచ్చక్క, నెక్స్ట్ కుర్తాగా అన్నారు కదా. సో నాకైతే అసలు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడే నేను చెప్పాకే వింటున్నారా లేకపోతే ఇంతకుముందు తెలుసా అనేది కూడా ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి. అచ్యుత సద్దికోటి వాళ్ళు వచ్చారండి. నాగాడు మట్టుకు మాసిపోయిన గడ్డంతో అజిత్ వచ్చినట్టు వచ్చాడయ్యా, కానీ ఏమైంది ఒరిజినల్ ఇదేగా. టాప్ వేసుకున్నా కానీ ప్రింట్స్ లక్కీ ఇంత కూడా ఏడవట్లేదు, చాలా ఫీల్ అవుతుంది. యాక్టివ్గా ఉంది, చాలా హ్యాపీ. English and Telugu, all of you? Most of you are all comfortable in Telugu? Oh, Telugu and Ekkunna. Very good. So Sukriti, no. What comes to your mind? It has to be a fast video. ఇప్పటిదాకా మాట్లాడింది మనకి ట్రెండ్ హ్యాష్ ట్యాగ్స్, ట్రెండింగ్ మ్యూజిక్స్ కానీ రిలీజ్ చేసే ఆయన అనమాట. సో ఆయన తర్వాత హోస్ట్లు ఎవరైతే ఉన్నారో రిచ్చక్క, అదే ప్రవళిక గారును, ఇంకా గుర్తాగాయ్ మాత్రం వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చారు, మీతో షేర్ చేసుకుంటా అన్న విషయం అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఎవరికన్నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటే మాత్రం డెఫినెట్లీ స్టార్ట్ చేసేసేయండి. మీరు లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీకు వచ్చే రూపాయి గురించి ఇప్పుడు ఆలోచించకండి. ఫస్ట్ మీరు ఏమంటారు, ఎదగండి, అంటే వ్యూస్ సంపాదించండి, సబ్స్క్రైబర్స్ అనేది సంపాదించండి, ఆటోమేటిక్గా రెవెన్యూ అనేది తప్పకుండా వస్తుంది. సో నా చిన్న సజెషన్ అయితే ఇదనమాట. సో ఇంకా షార్ట్స్ చేసే వాళ్ళు ఏంటంటే మెయిన్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్, ట్రెండింగ్ మ్యూజిక్స్ అయితే యూజ్ చేయండి. ఓన్ కంటెంట్, ఓన్ వాయిస్ ఉంటే ఇంకా తొందరగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను ఏమైతే చెప్పలేను. లాస్ట్ టైం ఈవెంట్లో ఏ యాక్టివిటీ అయితే చేపించారో సేమ్ యాక్టివిటీ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి బింగో తొందరగా కంప్లీట్ చేశాను. బట్ ఆవిడ చూపు వేరే వాళ్ళ దగ్గర ఉండి నన్నైతే ఫస్ట్ విన్నర్గా అనౌన్స్ చేయలేదు. అందరిలోకెల్లా బింగో కంప్లీట్ చేసింది ఫస్ట్ నేనే అనమాట. అన్నీ నేను కంప్లీట్ చేశాను, బట్ నన్ను చూడలే కాబట్టి నేను విన్ అవ్వలేకపోయా. హైయెస్ట్ వ్యూస్ వచ్చింది 8 million వ్యూస్ వచ్చిన వీడియో ఉంది. అదేంటంటే మా నాన్న కళ్ళు తీస్తారు అనమాట, కళ్ళు తీస్తారు. సో అంటే వైట్ వాటర్ అంటే తెలిసే ఉంటుంది కళ్ళు అంటే, దాంతో నేను చికెన్ కుక్ చేసి పెట్టాను అనమాట. సో దానికి సూపర్. అంటే ఫస్ట్ వీడియో దానికి 1 million దాటిన వీడియో, 1 million దాటింది మా లవ్ స్టోరీ. సో మా వారు ముస్లిం, శ్రీమంతం వీడియో అయినా కూడా ఫస్ట్ 1 million వచ్చిన వ్యూస్ ఏవి అని చెప్పేసి అడిగితే నేను నా వీడియోస్ అయితే కొన్ని షేర్ చేసుకున్నాను. అలాంటి ప్లాట్ఫామ్ మీద మాట్లాడడం కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా ఎవ్వరు వదులుకోరు అనమాట, అలాగే నేను కూడా. సో అలా విన్ అయిన వాళ్ళకైతే సెకండ్ ఛాన్స్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన యాక్టివిటీకి మనం ఇక్కడ అంతా ప్రిపేర్ అవుతున్నారనమాట. ఒక్కొక్క సినిమా డైలాగ్ చెప్పాలి, దానికి అందరూ గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట తోటి వాళ్ళకి. సో ఎవరికైతే గ్రూప్స్ లాస్ట్ టైం 5 members ఇచ్చారు గ్రూప్, ఈసారి అయితే 3 members అనమాట. ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తే ఎవరికైతే గ్రూప్స్ ఇచ్చారో వాళ్ళే ఈ పలాన్ చేయాలని చెప్పేసి తెలియని వాళ్ళకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను కాబట్టే ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే కొంచెం తెలిసిన వాళ్ళు తక్కువగా వచ్చారనిపించింది, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇంకోటి ఏంటంటే అనిల్ జిలా అన్న వాళ్ళని కూడా కలవాలని చాలా ఉండే, బట్ మిస్ అయిపోయాను. సెకండ్ ఛానల్ కూడా సెలెక్ట్ అవుద్ది, నేను వెళ్తాను అన్న ఇదితోనే ఉన్నాను, బట్ అది సెలెక్ట్ అవ్వలేదన్నమాట. నేనేమో 1 lakh అబోవ్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారేమో అని నేను అనుకున్నాను. కాదు, 5,000 6,000 ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. నాకు తర్వాత తెలిసింది వాళ్ళ ఛానల్లో అంత తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని. నేనేమో 1 lakh అబోవ్ ఉన్న వాళ్ళనే తీసుకున్నారేమో అని అనుకున్నాను, బట్ సెకండ్ ఛానల్ మనది ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో నాకు తెలియలేకపోయింది. సో మా వారు దాన్ని ఒక పేపర్లో పోసేదాన్ని ఆ రోజు తీసిన వీడియోనే నెక్స్ట్ డేకి 1 million షార్ట్ ఆర్ లాంగ్? షార్ట్ వీడియో.
అది ఎక్స్పెక్ట్ చేయని వీడియో. ఇన్నంటే తీసుకో. లక్కీగా అసలు లోపల ఉండనివ్వట్లేదండి. దా ఇట్రా, ఇన్ని చూసుకుంటే బయట ఆడుకోవటం సరిపోతుంది నాకు. ఇదిగో లోపల ప్రోగ్రామ్ జరుగుతుంది. అను ఇప్పుడే నాకు లక్కీగా ఇస్తే నేను బయటకు వచ్చాను. వీడియో ఎడిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ తీసిన వీడియో. అలా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా లంచ్ టైం అనమాట. అందరం కలిసి ఒక సెల్ఫీ ఫోటో అయితే దిగేసాము. లాస్ట్ టైం కేక్ కూడా కట్ చేయించారు, ఇప్పుడు కేక్ లేదనమాట. ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మ్యాంగో మ్యూజిక్ వాళ్ళు అనమాట, కొలాబరేషన్కి మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే తీసుకున్నాము. అలా కొంతమంది అయితే కొత్త ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు. సో తిను కూడా మౌనిక, సో తను కూడా పరిచయం అయిందనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరి మేము ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చాము. చాలా మంది నన్ను అప్రిషియేట్ చేసింది ఏంటంటే, ఇల్లు కట్టుకుంటూ ఇద్దరు చిన్నపిల్లలను చూసుకుంటూ డైలీ 2 ఛానల్లో వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నారు చూడండి, చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి అన్నారు. బట్ రీసెంట్గా మనం కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాము. అది కూడా పిల్లలకి కొంచెం నలతగా ఉండబట్టి. అంతకుముందు అయితే వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇంటి పనులు కూడా చూసుకుంటూ అండ్ ఇల్లు కట్టించుకుంటూ కూడా మేము డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేసేవాళ్ళము. ఇంకా వాళ్ళందరూ అలా మాట్లాడేసరికి నాకు నిజమే కదా, మళ్ళీ చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే కొంచెం ఏమంటారు ప్రోత్సాహం అయితే వచ్చేసింది అనమాట. మంచి బూస్టప్ అయితే ఇచ్చారు వాళ్ళ మాటలతోని. సో ఈ ఈవెంట్ మొత్తంలో నాకు బాగా హ్యాపీగా అనిపించింది. అది నా కష్టాన్ని అయితే గుర్తిస్తున్నారని అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ కూర్చొని తినేటప్పుడు కూడా దాని గురించే డిస్కషన్ వచ్చాయన్నమాట. సో నువ్వు మాత్రం తగ్గమాకు, అలాగే చేస్తూ ఉండమ్మా ఇది అని చెప్పేసి ఒక పెద్ద ఆవిడైతే నాతో చాలాసేపు మాట్లాడు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తెలియని ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకొని అన్నీ అయితే ట్రై చేశాను. బట్ సాటిస్ఫైయింగ్ అయితే ఏం తినలేకపోయాను అనమాట. కొంచెం వైట్ రైస్ కర్రీ మనకు తెలిసిన బిర్యానీ అయితే కొంచెం హ్యాపీగా ఏమంటారు సాటిస్ఫైయింగ్గా తినేవాళ్ళం, అట్లా అనిపించలేదన్నమాట. కానీ మొత్తానికైతే తిన్నాను అన్నీ. అది కొంచెం అయితే ట్రై చేశాను. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అదే నట్స్ అయితే తిన్నామన్నమాట. ఇది వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అయితే ఏమీ లేదు. చికెన్ కర్రీ అంటే చికెన్ పీసెస్తో రైస్తో అయితే ఉన్నాయి, కానీ చికెన్ దమ్ బిర్యానీ అలా ఏం లేదనమాట. మా ఆయన పీస్లన్నీ తీసేసి ఒకటి రైస్ వరకు అయితే తిన్నాడు. నేను మటన్ తిన్నాను అండ్ చికెన్ తిన్నాను, ప్రాన్స్ తిన్నాను. ఇంకా కొంచెం బాగానే ట్రై చేసి ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ స్వీట్స్ డెజర్ట్స్ కూడా బాగానే తిన్నాను అనమాట. ఇంకా నేను మాట్లాడాను అని చెప్పాను కదండి మ్యాంగో మ్యూజిక్ వాళ్ళతోని. ఇప్పుడు అచ్యుత సద్దిగూటి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ అచ్యుత సద్దిగూటి వాళ్ళకి చికెన్ ఏమో అని చెప్పేసి డౌట్, వాళ్ళు చికెన్ తిన్నారంట. సో అది చికెన్ కాదు, సోయా పీస్ అనమాట. బట్ ఆవిడకి కన్ఫ్యూజన్ ఉండే అనమాట. అందుకే అక్కడ ఉన్న వాళ్ళని అయితే పిలిపించి దానికైతే క్లారిఫికేషన్ అయితే ఇప్పించామన్నమాట. చికెన్ కాదన్న ఆవిడ కొంచెం కంగారుగా ఉండే అనమాట, నాన్ వెజ్ తినను అని చెప్పేసి. అది సోయా అంటే ఏది సోయా చాంపు, సోయా చాప్ అది దాన్ని ప్రాసెస్ చేస్తారు. సోయా చాప్ అన్నమాట. అమ్మో మొత్తం గందరగోళం అయిపోయింది దెబ్బకి. అది సోయా ప్రాసెస్ చేస్తారు. సోయా చాప్ చికెన్ తినని వాళ్ళకు ఇదే చికెన్ అనుకోని అనుకోని తినమని. చికెన్ తినమని చెప్పేసి మంచి వెరైటీగా చేశారు. ఏంటి అదేనేంటి మందులా ఉంది బాబు. సరే తాగి చూడండి ఒకసారి. మందులాగే ఉంది అది, విప్పసారా అంటారు చూసారా, ఆ టైప్లో ఉంది అది. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది అన్నమాట. వెళ్ళిపోవటం సీన్ అన్నేటి
అన్న సీన్ అన్న నెంబర్ అన్న మర్చిపోకుండా. ఇవ్వాల ఇస్తారు అక్కడ టిక్ చేయాలంటే దాని మీద. దోనా ఇదేగా ఏకిదేగా దేనా ఏవి దేదేనా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. బయటకు వచ్చామండి, అయిపోయింది. ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళంతా యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు కాదు తెలియదు కానీ మరి బయటకు వచ్చాక చూడండి. ఇది అండర్ గ్రౌండ్లో హోటల్స్ అవన్నీ ఉన్నాయి. ఓడి అమ్మ బావా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చాం కదా, ఇదంతా గూగుల్కి సంబంధించింది. ఇక్కడ చూసారా ఏ ఉన్నాయి పేర్లు, అదంతా పక్కన పెడితే ఇదిగోండి అమెజాన్. గీత రాయలు ఇందులోనే చేసిద్దేమో బావా. హైదరాబాద్ అమెజాన్ కదా, ఊరికే అన్నానులేండి, నాకు తెలియదు. కానీ ఎంత పైకి ఉందండి బాబోయ్, ఇది ఆకాశంలోకి ఉంది. ఇది ఇంత హైట్ ఉందని కాదు, ఆ చివరి ఆ ఫ్లోర్ కట్టేవాడు భయపడలేదా అని. ఎంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావు? ఎలక పిల్లంత ఉన్నాడు ఆ డోర్ ముందు, వీడు దాన్ని లాగుతున్నాడు. బాయ్. అయిపోయిందండి, బయలుదేరాము. మెట్రోకి వచ్చాము. మనతో పాటు సీనన్న కూడా వచ్చాడు. సీనన్న కూడా వచ్చేస్తున్నాడు నొలకబేట మనతో పాటు. అలవాళ్ళు ఉండేదో రా అన్న బ్యాక్ బోర్డ్ నేను అన్నాను అంటే బ్యాక్ సైడ్ తీసుకొని పక్కన వచ్చేసామండి. మళ్ళీ ఉప్పలకి వచ్చేసాము. ఉప్పల బాలు కనపడితే బాగుంది ఇక్కడ. ఉప్పల్లో ఉప్పల బాలు. హాయ్ అండి, నేనండి ఉప్పల బాలు అండి. ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేసామండి. అమ్మో ఈ రోడ్లు అస్సలు బాగాలేవు, అన్నీ గుంతలే. మనం జ్యూస్ చేసేటప్పుడు జ్యూస్ పోసి గ్లాస్ ఇలా ఊపుతారు చూసారా, గలగల అలా అయిపోయింది ఇక్కడ. అమ్మా మస్తు లాగుతుంది చెయ్యి. లక్కీగా ఎత్తుకొని మొత్తానికి జాగ్రత్తగా చేరుకున్నాం.